హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నేను మీ శిఖరి సుధాకర్. ఈరోజు మీ ముందుకు పాదయాత్ర రెండో వీడియో తెస్తున్నా. ఆ వీడియో ఏమనగా, అడవిలో ఔషధ గుణం గల చెట్లు, అడవిలో భయంకరమైన జంతువులు కనిపించాయి. అలాగే అడవిలో ఎవ్వరూ లేని ఒక చెంచు గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు పెద్ద చెరువు. వారి జీవన విధానము, వారు ఎలా జీవిస్తున్నారు అనేది మీకు చూపించబోతున్నా. చూడండి ఫ్రెండ్స్, చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. గాయస్ చూడండి, మేము అడవిలో పాదయాత్ర చేస్తుండగా మాకు పారుతున్న నీళ్ళు కనిపించాయి. అక్కడ మేము వీరభద్రస్వామి గుడి దగ్గర తెచ్చుకున్న టమాటా రైస్ భోజనం చేయడం జరిగింది. కావున చూడండి ఫ్రెండ్స్, మేము అక్కడ భోజనం చేస్తూ కాలక్షేపం గడుపుతుండగా ఇంతలో మాకు ఒక శబ్దం వినపడింది. మాకు భయం వేసింది. కావున మేము తొందరగా తిని మా వాళ్ళతో బయలుదేరాము. చూడండి గాయస్, ఈ అడవిలో ఎటు నుంచి ఏమొస్తాయో తెలియదు కాబట్టి తొందరగా తినేసి మా వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళతో పాటు మేము కూడా బయలుదేరడం జరిగింది. ఎందుకంటే చాలా భయం వేసింది. ఫోటో దెప్పరాఫు పైకెత్తు మొండి ముక్క కొచ్చి ముక్క ఇక్కడ చూడండి. గాయస్, నేను నా ఫ్రెండ్ నడుచుకుంటూ వెళ్తుంటే నా ఫ్రెండు నాకు పాము రూపంలో ఉన్న బొంగు కట్టె కావాలని నాతో చెప్పడం జరిగింది. ఇంతలోనే మాకు చెంచు గ్రామం వారు ఇద్దరు బొంగు కట్టెలు నరుక్కుంటూ కనపడ్డారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు పాము రూపంలో ఉన్న బొంగు కట్టె కావాలని అడగడం జరిగింది. వాళ్ళు మాకు డబ్బులు ఇస్తామన్నారు. కావున నా ఫ్రెండ్ వాళ్ళకు 100 రూపాయలు ఇచ్చి పాము రూపంలో ఉన్న బొంగు కట్టె తీసుకున్నాడు. గాయస్ చూడండి, నేను మీకు చెప్పిన చెంచు గ్రామం రానే వచ్చింది. అక్కడ వారి పూరి గుడిసెలు, వారి కొట్టాలు ఎలా ఉన్నాయో చూపించబోతున్నా. వారి జీవన విధానము, వాళ్ళు ఎలా నివసిస్తున్నారో చూడండి గాయస్, వాళ్ళ జీవన పరిస్థితులు. వీడియో తీస్తాం, లేకపోతే వీడియో తీస్తాం. గాయస్ చూడండి, ఈ చెంచు గ్రామం అయినటువంటి అడవిలో ఫోన్ సిగ్నల్ రాదు, కానీ ఒక చోట వస్తుంది. ఆ చోట ఏమిటంటే మా ఫ్రెండ్ ఎక్కే బండ. ఆ బండ మీద ఫోన్ సిగ్నల్ వస్తుందంటే మీరు నమ్ముతారా? కానీ వస్తుంది, అది నిజం. మా ఫ్రెండ్ ఆయన భార్యతో మాట్లాడుతున్నాడు. చూడండి గాయస్, ఆ బండ మీదే సిగ్నల్ ఎందుకు వస్తుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. గాయస్ చూడండి, ఈ అడవిలో వాళ్ళు బ్రతకడానికే కష్టంగా ఉంటే కానీ వాళ్ళు చదువుకోవాలని వాళ్ళ కోసం ఇక్కడ స్కూలు నిర్మించారు. చూడండి గాయస్, ఈ స్కూల్లో పిల్లలు ఎంతమంది అంటే 17 మంది మాత్రమే ఉన్నారంట. ఇక్కడ వాళ్ళకు బాత్రూమ్స్, వాటర్ ఫెసిలిటీ అన్నీ కల్పించారు. చూడండి గాయస్, ఇక్కడ టీచర్ ఒకరు. ఇక్కడ స్కూలు 3వ తరగతి మాత్రమే ఉంటుంది. మిగతా చదువు వేరే ఊరికి వెళ్ళాలంట. చూడండి, మీకు చూపిస్తున్నా.
గాయ్స్ మీకు స్కూల్ చూపించాలా ముందుకు వెళ్ళాను. అక్కడ మా వాళ్ళు అక్కడ భోజనం పెట్టే రూము మరియు ఫారెస్ట్ ఆఫీస్ ఉంది. చూడండి గాయ్స్, మన పల్లెటూరి లైఫ్ స్టైల్. గాయ్స్ మేము రాత్రి పడుకోవడానికి ఇక్కడ మాకు రూములు లేవు కాబట్టి మేము ఎక్కడో వచ్చేట పడుకోవడానికి తార్పాలు కావాలి. కాబట్టి దగ్గరలో ఉన్న ఎవరో చెంచు వాళ్ళు ఇస్తారంటే అక్కడికి మేము వెళ్తున్నాము. నేను అరిగాడు మా సలం మామ వెళ్తున్నాము. మధ్యలో అరిగాన్ని కుక్కలు కొరకడానికి వస్తే కట్టితో కొట్టాడు. చూడండి గాయ్స్, మేము తార్పాలు ఇచ్చే కుటుంబం దగ్గరకు వచ్చాము. అక్కడ నేను వాళ్ళని చాలా అడిగాను, మీరు ఎలా బతుకుతారు, ఎలా జీవిస్తారని. వాళ్ళు మమ్మల్ని ఫారెస్ట్ అధికారులు గడ్డి కోయడానికి తీసుకెళ్తారు. అలాగే మాకు రేషన్ బియ్యం 35 కేజీలు ఫ్రీగా, నూనె, బ్యాళ్ళు అన్నీ ఇస్తారన్నారు. అలాగే వాళ్ళు కొట్టాలు, వాళ్ళ గుడిసెలు ఎలా ఉన్నాయో చూడండి గైస్. ఒకటి ఎంత పెద్దయా? 100 రూపాయలు అన్నా. తక్కువ లేదా పెద్దయా? 500 మంది ఉన్నాం మేము. తక్కువకి మేము 500 మంది వస్తున్నాం పెద్దయా పాదయాత్రకు. తీసుకో మంచివి వేయండి, బయటికి మంచివి. ఇంకా చాలా మంది వస్తున్నారులే. బయట పోయి తీసుకుంటారు మంచి కూడా. గాయస్ మేము అక్కడ నుంచి తారపాలు తెచ్చుకొని గడ్డి మీద వేసుకొని కూర్చున్నాము. చూడండి, ఇంకా పాదయాత్ర నడుచుకుంటూ వస్తున్నారు మా వాళ్ళు. గాయస్ పాదయాత్ర చేస్తున్న భక్తులకు రాత్రి భోజనాలు రెడీ చేస్తున్నారు. చూడండి గాయస్, 1000 మంది భక్తులకు ఈ అడవిలో భోజనాలు చేయడం అంటే అంత ఆషామాష పని కాదు. చూడండి వీళ్ళు ఎలా చేస్తున్నారు. గాయస్ మేము ఉదయం లేవగానే మేము తెచ్చుకున్న తారపాలని నేను అరిగాడు ఇవ్వడానికి వెళ్తే అక్కడ అరిగాన్ని మరలా కుక్కలు వెంటబడ్డాయి. వాటిని చెంచామె అయినటువంటి రాళ్లతో కొట్టింది, అవి వెళ్ళిపోయాయి. చూడండి, మేము అక్కడ తారపాలు ఇచ్చి వెనక్కి వచ్చాము. గాయస్ చూడండి, మేము ఇక్కడే పడుకునింది తారపాలు వేసుకొని. అందరూ ఎలా పడుకున్నామో చూడండి. ఉదయం లేచి అందరూ సర్దుకుంటున్నారు, వారు వారి పనుల్లో ఉన్నారు. చూడండి గాయస్. రాము
మాకే తక్కువ వస్తుంది. మా మ్యాజిక్ బ్రో 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 ₹50 పెట్టి తీపిస్తుంది. సభ తీపిస్తే वीरेंद्र ओ नरेंद्र बाटिल ले बाटिल बाटिल लीटर बाटिल मारे గాయస్ మేము రెండవ రోజు భోజనం చేయకుండానే బయలుదేరాము. ఎందుకంటే మేము భీమునికొల్లులో భోజనం చేయాలి కాబట్టి అక్కడ భోజనం చేయాలంటే భోజనం చేయడానికి డేక్స్లు, బియ్యము, పెరుగు బకెట్స్ అన్నీ పాలధార పంచదారతో ఉంటాయి. అక్కడి నుంచి మేము కిందకి మోసుకొని రావాలి. అందుకని నేను నా ఫ్రెండ్స్ ముందుగానే బయలుదేరుతున్నాము. చూడండి గాయస్ రెండవ రోజు భోజనాల కోసం మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ భాగం తర్వాత వీడియోలో వస్తుంది. చూడండి ఫ్రెండ్స్. పోయేస్తాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.